హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్వీడు టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించానండి స్టడీ చైర్. ఇది నాకు ఐ థింక్ కరెక్ట్గా తెలియదు కానీ 179 ఆర్ 289 అనుకుంటా, కరెక్ట్గా అయితే తెలియదు. 289 పడిందండి. ఈ ప్రోడక్ట్ ప్రజెంట్ మాత్రం కొంచెం ఎక్కువ రేట్ ఉండొచ్చు, 400 ఐ థింక్ 500 ప్లస్ కూడా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఆఫర్లో ఉన్నప్పుడు నేను నా టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను అనమాట. ఇదే కాదు, అక్కడ చాలా ఆఫర్స్ పోస్ట్ చేస్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి బార్కోడ్ని స్కాన్ చేసి జాయిన్ అయిపోండి, లేదా టెలిగ్రామ్ సెర్చ్లోకి వెళ్ళిపోయి మన యూట్యూబ్ ఛానల్ పేరు నోజ్వీడు టెక్ ఎక్స్పీ అని కొట్టినా వచ్చేస్తుందండి. ఓకే, ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి. వాట్సాప్లో కూడా సేమ్ డీల్స్ పోస్ట్ చేస్తుంటాను. రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. వీడియో ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే కనుక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ స్టడీ టేబుల్ అన్బాక్సింగ్ చేసి క్వాలిటీ ఎలా ఉంది, ఈ ప్రైస్కి ఇది వర్తబుల్లా కాదా అని మనం ఒకసారి రివ్యూలో చూద్దాం. ఈ ప్రోడక్ట్ అమ్మిన సెల్లర్కి ఫ్లిప్కార్ట్లో బెస్ట్ సెల్లర్ ట్యాగ్ కూడా ఉందండి. ఆయన మరి ప్యాకింగ్ కూడా అందుకు తగ్గట్టుగా చాలా పర్ఫెక్ట్గా చేసి వచ్చారు. కాకపోతే అక్కడక్కడ ఈ ప్రోడక్ట్ లాగా మొత్తం ఎక్కడికక్కడ ఇట్లా పీకేసిన ఇట్లా ఉంటుందండి పెట్లు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, మీషో ఇలా నాకు కొరియర్గా ఏ ప్రోడక్ట్ వచ్చినా కానీ ఆ కవర్ అయినా కానీ ఇట్లా చింపి చూస్తున్నారండి. అదేం విచిత్రం నాకు అర్థం కావట్లా. కొరియర్ బాయ్స్ అలా చేస్తున్నారా, లేదా దారిలో వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్లో వస్తున్నప్పుడు ఎవరైనా ఇలా చేస్తున్నారో తెలియదు కానివ్వండి. మా ఊరు నోజ్వీడుకి వచ్చే కొరియర్ పార్సిల్స్ మ్యాక్సిమం చాలా వరకు ఇలాగా ఒక బొక్క అలా పెట్టి లోపల ఏం ప్రోడక్ట్ ఉందన్నది చూస్తున్నారన్నమాట. అయితే నా వర్క్ నిమిత్తం నేను కాకినాడలో ఉంటానండి. అక్కడి నుంచి వచ్చేటటువంటి కొరియర్ పార్సిల్స్ చాలా చూశానండి. దాదాపుగా ఏ ప్రోడక్ట్ యొక్క పార్సిల్ కూడా అంత కూడా డ్యామేజ్ అయ్యి రాలేదండి. బొక్క పెట్టి రావటం, లోపలే ఉందని చెప్పేసి ఇలా జస్ట్ ఇలా పక్కకు లాగి చూడటం కానీ అలా డ్యామేజ్ అయ్యి రావట్లేదు అనమాట. మేబీ మా ఊళ్ళో ఏమన్నా కొరియర్ ఏజెన్సీస్ నిర్లక్ష్యంగా ఉన్నాయలేదు నాకైతే కరెక్ట్గా తెలియదు. ప్రోడక్ట్స్ చాలామంది దగ్గర చూశానండి, అవి అలా డ్యామేజ్ అయ్యి వస్తున్నాయండి. లిటిల్ బిట్ లోపల ఉన్న వస్తువు చిన్నదనుకోండి అలా వదిలేస్తున్నారు. అదే కాస్ట్లీది అయితే ఇక అది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. నేను కాకినాడలో ఉండగా నాకు వచ్చే కొరియర్ పార్సిల్స్, అట్లాగే మా ఫ్రెండ్స్కి వచ్చే కొరియర్ పార్సిల్స్ కూడా ఏవి కూడా ఓపెన్ అయ్యి ఉంటాం, సీల్ తీసి ఉంటాం, ఇలాగ బొక్కలు పెట్టి డ్యామేజ్ అయ్యి రావటం మాత్రం జరగట్లా. అలాగని అక్కడ వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారని మా ఏరియాలో ఉన్నవాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని నా ఉద్దేశం కాదు కానండి. మీ ప్రోడక్ట్ ఓపెన్ చేసేటప్పుడు దయచేసి వీడియో రికార్డ్ చేసుకోండి. కంపెనీలు అడిగినప్పుడు ఆ వీడియో ప్రూఫ్గా చూపిస్తానికి బాగుంటుంది. ప్రోడక్ట్ మొత్తానికి సెల్లర్ మాత్రం చాలా మంచిగానే ప్యాకింగ్ చేసి పంపించాడండి. కాకపోతే చెప్పాను కదండి, మధ్యలో వచ్చేటప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్లోనే ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఓవరాల్గా చూస్తే మొత్తంగా ఇదేనండి. ప్రోడక్ట్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. 300 కాదండి, 400, 500, 600 కాస్ట్లో కూడా ఇది వర్తబుల్ అని చెప్తాను. ఎక్కడ డ్యామేజ్ అయ్యి రావటం కానీ ఏమీ లేదండి. చాలా పర్ఫెక్ట్గా, అందులోనూ బెస్ట్ సెల్లర్ కదండి, మంచి కండిషన్లో పంపించారు. తక్కువ రేట్లో వచ్చింది కదా, డ్యామేజ్డ్ ప్రోడక్ట్స్ ఏమన్నా అలాగా తోసేద్దామని చెప్పేసి అనుకుంటాడే అనుకున్నా కానండి, నాకు ఎక్కడా కూడా ఎంత గీత పడి కూడా రాలేదండి. ఇది ఐ థింక్ ప్లాస్టిక్ మెటీరియలేనండి. సన్ గ్లాస్ అనుకున్నా కానండి, పైన ఇట్లా చూసి ప్లాస్టికే అయినా కానివ్వండి, క్వాలిటీ మాత్రం సాలిడ్గా ఉంది. నాకైతే నచ్చింది. ఇప్పుడు దీని మీద ఊరినే అంటే ఫ్యూచర్లో ఇలా ల్యాప్టాప్స్ పెట్టుకుని వీడియో ఎడిటింగ్ చేయటం, లేదా స్టడీ టేబుల్గా కూడా ఏదైనా కూర్చొని రాసుకుంటానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది ఓవరాల్గా దీని క్వాలిటీకి నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. ఓకే, కుదిరితే ఇది బాగుంది కాబట్టి, తక్కువ రేట్లో వచ్చింది కాబట్టి ఇంకోటి మళ్ళీ ఆర్డర్ పెడితే పోద్దామనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఉంటారో, లేదా స్టూడెంట్స్ ఇలా కూర్చుని రూమ్స్లో కూర్చుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు, ఇలా వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ స్టడీ చైర్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. ఎందుకంటే కంటిన్యూస్గా కింద ఇలా వంగి వంగి చదవటం వల్ల కూడా నడుము నొప్పి వచ్చేస్తుంది. అదే ఇట్లా పెట్టుకుని మనం కూర్చొని ఇలాగ అండర్లైన్ చేసుకుంటూ చదువుతూ ఉంటుంటే మాత్రం కొంచెం నా బ్యాక్ పెయిన్ అన్నది రాకుండా ఉంటుంది.
అది కాకుండా మనం ల్యాప్టాప్ పెట్టి కూడా వర్క్ చేసుకుంటాను కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. నేను వీలైతే ఇట్లాంటిది ఇంకొకటి ఆర్డర్ పెట్టుకుంటానండి. ఎందుకంటే మా స్టూడెంట్ ఒక అతను ఇది చూసి తక్కువ రేట్లో ఉంటే ఆర్డర్ పెట్టండి అన్నాడు. తన కోసం అన్నా సరే మళ్ళీ ఇంకోటి నేను ఆర్డర్ పెట్టాలి. ఓవరాల్గా దీని యొక్క క్వాలిటీకి నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. ఒకవేళ ఎవరికన్నా ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళి పర్చేస్ చేయండి. మీరు ఆ లింక్ ద్వారా కొనడం వల్ల మన ఛానల్కి కొంత ఇన్కమ్ జనరేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.